హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈజ్ ఫీనెహాస్. క్రైస్తవ స్త్రీలు అలంకరించుకోకూడదు. మొదటి తిమోతి 2:9, మొదటి పేతురు 3:3లో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. రేయ్ జూమ్ చేయరా. బంగారాన్ని కానీ జుట్టును కానీ బట్టలను కానీ అలంకరణ కోసం వాడకూడదని రాయబడింది. ఇంకా జూమ్ చేయరా. జూమ్ ఎందుకన్నా? బైబుల్లో అలంకరణకు వ్యతిరేకంగా ఒక్క వచనం కూడా లేదని కొందరు వీపీగాళ్ళు వాగుతున్నారు. రే, వీపీ అంటే రెడ్ అన్న ఫోటో ఎందుకు పెట్టావురా? VPN సెర్చ్ చేస్తే ఈ ఫోటోలే వచ్చాయన్నా. గూగుల్లో అలా ఫిక్స్ అయ్యాడా? సర్లే, ఈ వచనాలను క్లియర్గా అనలైజ్ చేద్దాం. ఈ 2 వచనాల్ని కలిపి చదివితే, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. భక్తిగల స్త్రీలు హృదయంలో ధరించవలసినవి అనుకువ, స్వస్థబుద్ధి, సాధు స్వభావము, మృదు స్వభావము, సత్క్రియలు. ఈ వచనాలను బట్టి వెలుపట ధరించవలసినవి తగుమాత్రపు వస్త్రాలు, ధరించుకోకూడనివి జడలు, బంగారము, ముత్యములు, వెలగల వస్త్రాలు. జడలు అంటే బ్రేడెడ్ హెయిర్, అనగా తలను రకరకాలుగా అల్లుకోవడం. చిక్కుపడకుండా జడ వేసుకోవచ్చు, తల దువ్వుకోవచ్చు, కానీ అలంకరణ కోసం జుట్టును వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, జుట్టును దువ్వుకోవడం అంటే ఇది, జుట్టును అలంకరణగా వాడటం అంటే ఇది. బంగారం కావచ్చు, ఇతర ఏ లోహాలైనా కావచ్చు, అలంకరణ కోసం వాడకూడదు. బంగారం కొనుక్కోవచ్చు, చరాస్తుగా ఉపయోగించుకోవచ్చు, కానీ బంగారంతో అలంకరించుకోకూడదు. ముత్యాలు, ఏ విధమైన పెరల్స్ గాని స్టోన్స్ గాని అలంకరణ కోసం వాడకూడదు. వెలుపటి అలంకరణ, శరీరాన్ని ఏ విధంగానూ అలంకరించుకోకూడదు. అంటే గోరింటాకు, పారాని, గోళ్ళరంగు, బొట్టు, గాజులు, ఐబ్రో షేపింగ్, టాటూస్, మేకప్, లిప్స్టిక్స్ ఇలాంటివి ధరించకూడదు, వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదని మీరు అడిగితే నా ఆన్సర్, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు అని రాయబడింది కాబట్టి. ఎందుకు వేసుకోవాలి అని నేనడిగితే మీ ఆన్సర్ ఏంటి? వాటి వలన ఉపయోగం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మనకున్న వ్యర్థమైన ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి, ఇతరుల మెప్పు పొందుకోవడానికి, మన గొప్పలు చూపుకోవడానికి, ఇతరులని ఆకర్షించడానికి. అలంకరణపై ఆశ ముదిరిపోయిన మూర్ఖపు స్త్రీలు సంఘంలో అధికమైపోవడంతో వాళ్ళకి భయపడి కొందరు, వాళ్ళ చేత ప్రేరేపించబడి కొందరు, వాక్యం సరిగ్గా అర్థం కాక కొందరు ఎలా ఈ వచనాలను వక్రీకరిస్తున్నారో గమనించండి. జడలతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ జడ అనేది ఏంటంటే, మొదటి శతాబ్దంలో డబ్బున్న రోమా స్త్రీలు ఏం చేసేవారంటే వారి యొక్క హెయిర్ని రకరకాల జడలతో అలంకరించి చూపించుకునేవారు. ఆ కాలంలో భక్తుడైన పౌలు గారు కానీ భక్తుడైన పేతురు గారు కానీ సంఘానికి రాసిన పత్రికలు ఇది. అంటే అన్య స్త్రీల వలె జడలేసుకోక, ఇక్కడ అర్థం అది. రోమా స్త్రీల కోసం ఇలా రాశాడా? అలాంటప్పుడు రోమపత్రికలో రాయాలి కానీ ఎఫెస్సి సంఘ కాపరైన తిమోతికి ఎందుకు రాశాడు? సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి పేతురు ఎందుకు రాశాడు? చెప్పు భయ్యా. అంటే అన్య స్త్రీల వలె జడలేసుకోక, ఇక్కడ అర్థం అది. మరి ఎలా వేసుకోవాలి? ఇశ్రాయేలీల్లా వేసుకోవాలా? వాళ్ళెప్పుడు ముసుగుతోనే ఉంటారు. పోనీ ఆత్మ సంఘస్థుల్లా వేసుకోవాలా? వాళ్ళు ఎలా జడ వేసుకునేవారు? చెప్పు భయ్యా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసులు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టి తిని. ఎవరు పెట్టారు చెప్పండి? యెహెజ్కేలు పెట్టాడా? మోషే పెట్టాడా? డైరెక్ట్ యెహోవా. అవునా? ఇంకా కిందకు చదువు. అయితే నువ్వు నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకొని నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. నేను నీకిచ్చిన బంగారువ్యూ వెండివ్యూనైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. దేవుడు ఆభరణాలు ఇచ్చాడు భయ్యా. కొందరు ఆభరణాలతో వచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నారు, కొందరు ఆభరణాలనే విగ్రహాలు చేసుకున్నారు. అందుకే దేవుడు క్రొత్త నిబంధనలో అలంకరణని నిషేధించాడు. అలంకారము, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూడండి, ఇవన్నీ అందరికి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదండి. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, వీటికంటే ఒక మాటలో చెప్పాలంటే బాహ్య సౌందర్యము కంటే అంతరంగిక సౌందర్యం ముఖ్యం అని దాని అర్థం. అంతేగాని అసలు ఆభరణాలే పెట్టుకోవద్దు
అని చెప్పలేదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, దైవభక్తి కలిగిన స్త్రీలు వెలుపటి అలంకారం కంటే అంటే అంతరంగ అలంకారానికి మనం ఎక్కువ సమయం కేటాయించాలి. వెలుపటి అలంకారం కంటే కంటేనా ఆ పదముందా? ఈ వచనంలో అసలు ఆ అర్థముందా? అలా దాన్ని డెకరేషన్గా ఉపయోగించకూడదు అనుకోండి. నూతన ఎరుషలేము దేంతో వేస్తున్నాడు పునాది? సమస్తమైనటువంటి కాస్ట్లీ స్టోన్స్తో వేస్తున్నాడు. బంగారాన్ని దేనికి ఉపయోగించాడు? రోడ్డు కింద ఉపయోగించాడు. బంగారం రోడ్ల కోసం, పునాదుల కోసం వాడాడు. మనం విలువైన వాళ్ళం. బంగారం మన కాళ్ళ కింద ఉండాలి కానీ తలపై కాదు. ఇప్పుడు భారతదేశపు సాంప్రదాయముల్లో భారత స్త్రీగా ఇవన్నీ తీసివేయటం అన్నది ఎప్పుడు జరగాలో తెలుసా? ఇవన్నీ తీసివేయటం అన్నది భర్త చనిపోయినప్పుడు జరగవలసిన కార్యక్రమాలు ఇవన్నీ. భయ్యా, భారతదేశానికో రూలు, ఇతర దేశాలకో రూలు ఉండదు. బైబిల్లో బేసిక్స్ కూడా తెలియని పీడి సుందరరావు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇలానే ఉంటది. అయినా భర్త చనిపోతే బంగారం తీసేయమని హిందూయిజంలో ఎక్కడుంది? ఒకవేళ ఉన్నా ఏ భారతీయులు తీస్తున్నారు? మీ బైబిల్లెస్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ విధవరాలు బంగారాన్ని తీసింది? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అక్కడ తిమోతి పత్రికలో చూసినా, పేతురు గారి పత్రికలో చూసినా ఒక వచనం పట్టుకుని వేలాడకుండా దేవుని మనసు తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు ఆపు ఇందుకు కాదని అందరూ వీపీ అనేది. దేవుని వాక్యం అంటే దేవుని మనసులో నుండి వచ్చింది కాదా? ఈయనకు అనుకూలంగా ఉంటే వాక్యమే మెయిన్ అంటాడు, వ్యతిరేకంగా ఉంటే ఎక్కడో అలా జరిగింది, ఇలా జరిగింది, మనసు, ఉద్దేశం, సందర్భం, చరిత్ర, ఉదాహరణలు ఇలాంటివి చెప్తాడు. సో మందిరానికి వచ్చేటప్పుడు ఏం వేసుకోవాలి? లైక్ మోర్ దాన్ ద ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఓకే. అవన్నీ ఓకేనా? మరి నువ్వెందుకు పెట్టుకోలేదు? మీ ఆడపడుచు ఎందుకు పెట్టుకోలేదు? మీ అత్తగారు ఎందుకు పెట్టుకోలేదు? మీ తోటికోడలు ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే అలంకరణ తప్పని మీకు తెలుసు కాబట్టి. కానీ అలంకరించుకోవద్దని చెప్తే మీ చర్చిలో వాళ్ళు, మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు మానేస్తారేమో అని ఇలాంటివి బోధించడం మానేశారు. మానేయండి. జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళను. సో ఇక్కడ అలంకరించుకొనక అన్నటువంటి మాట చదివి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అనమాట. ఇక్కడ తిమోతి కానీ అక్కడ పేతురు కానీ రాసినటువంటి మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళు క్రీస్తులో మనకు నేర్పించబడినటువంటి ఆధ్యాత్మిక సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించుకునే వారిగా మీ అలంకారం కనబడాలి అన్నటువంటి పాయింట్ చెప్పడం కోసం ఈ మాట చెప్పబడింది. అలంకారాన్ని నిషేధించడం కోసం చెప్పబడినటువంటి మాట కాదు. సో ఫోకస్ ఏంటి అంటే, ఇప్పుడు రెగ్యులేటరీగా చెప్పబడినటువంటి మాట అనమాట. అంటే దీన్ని సరిగా అర్థం చేసుకోవడం కోసం ఇలాంటిదే ఇంకొక వాక్య భాగం నేను చూపిస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట నేను మీకు చూపించాను. అది ఏంటి అని అంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అన్నటువంటి మాట ఉంది అక్కడ. సో ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తాం, మరి దేనికోసం ఉద్యోగాలు చేస్తున్నాం? మనం క్షయమైన ఆహారం కోసమే కదా ఉద్యోగం చేసేది. మన శరీరానికి అవసరమైనటువంటి ఆహారం కోసమే కదా ఉద్యోగాలు చేసేది. కాబట్టి ఆ క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి అన్నటువంటి మాట చూపించి ఆ సందర్భం అంతా కూడా పక్కన పెట్టేసి, అక్కడ ఉన్నటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అని ఒక ప్రిన్సిపల్ ని, ఒక రూల్ ని నేను తీసుకొచ్చేస్తే అందరూ ఉద్యోగాలు మానేసుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన వాక్చాతుర్య బోధకులు మీరు కాదా బిబుబయ్య? రెగ్యులేటరీ అంట, ఫోకస్ అంట, ఇంకా భయంకరమైన తెలుగు పదాలు కూడా వాడుతారు ఈ అపాలజిస్టులు, ఆర్టీఎఫ్ వాళ్ళు. తేరా చెప్పేది బైబిల్కి సంబంధమే లేని మాటలు. ఇలాంటి వాటితో అలంకరించుకొనక, ఇలాంటి గుణాలతో అలంకరించుకోవాలని చెప్పబడిన వచనాన్ని వక్రీకరించడానికి సంబంధం లేని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. భయ్యా, కలిపి చెరపడం అంటే ఇది కాదా? నువ్వు చెప్పిన వచనానికి కలపవలసిన వచనం ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాక వాక్యం వల్ల బ్రతుకుతాడు. అంతేకాని ఆహారం కోసం చెప్పిన దాన్ని, అలంకరణ కోసం చెప్పిన దాన్ని కలుపుతావా? బిబుబయ్య, వాక్యం నేర్చుకోవాలి, గుర్తు పెట్టుకుంటే సరిపోదు. అలంకరించుకొనక అన్నటువంటి మాట చదివి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అనమాట. అలంకారాన్ని నిషేధించడం కోసం చెప్పబడినటువంటి మాట కాదు. అలంకరించుకొనక అని ఉంటే అలంకరణ నిషేధమని అర్థం కాదట. బైబిల్ అంతా పరిశీలించు భయ్యా. ఇలా కాక అని చెప్తే అది నిషేధం. దేవుని వాక్యముని కలిపి చెరిపేవారిగా ఉండక, మీరు పరదేశులై ఉండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, గనుక మనము మత్తులమై ఉండక, దుర్లాభమును అపేక్షించు వారై ఉండక, అప్పగించబడిన వారికి ప్రభువులై ఉండక, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక,
వీటన్నిటి అర్థం అలా ఉండకూడదని భయ్యా, తగుమాత్రంగా అలా ఉండొచ్చని కాదు. రే బిబుని బైబిల్ కాలేజీకి తీసుకెళ్ళి బేసిక్స్ నేర్పించండి. బిబు భయ్యా, అపాలజిస్టుల పేరుతో మీ బ్యాచ్లో చాలామంది మీ వాక్చాతుర్యత, నేర్పు మాటలతో తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తున్నారు. నెక్స్ట్ మీకు గట్టిగా దించబోతున్నాను, రెడీగా ఉండండి. ఎందుకురా పిచ్చి పిచ్చిగా వాగేశామని సిగ్గుపడేలా చేస్తాను. ఇంతకాలం మీతో పోటీకి నిలబడి వాక్య ప్రకారం వాదించేవాడు లేక మీరేం చెప్తే అదే నిజమనే భ్రమలోకి సంఘాన్ని తీసుకొచ్చేశారు. బైబిల్లో రెఫరెన్స్లు బట్టి కొట్టి చెప్పడం అంటే జ్ఞానం కాదు భయ్యా, వాక్యం యొక్క సారాంశాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. నీకు నీ తొట్టి బ్యాచ్కి జ్ఞానం శూన్యమని రుజువు చేస్తాను. సాధారణంగా చాలామంది ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, వికలాంగుల్ని జాలిపడి వదిలేస్తుంటారు. నాకు అలా ఎవరిపైనా చిన్న చూపు లేదు. సంఘాన్ని పాడు చేసే ఎవరన్నా నాకు ఒక్కటే. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు శరీరం కోసం ఇంత కొట్టుకు చచ్చి నాకెందుకు ఆత్మల దూరం చేస్తున్నారు, అసలు శరీరాన్ని నేను చూడను అన్నాడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. దేవుడు నరుని పైవేషమును చూడడు. విపి ఆగాగు, మళ్ళీ చదువు. దేవుడు నరుని పైవేషమును చూడడు. సరిగా చదువు మళ్ళీ. నరుని పైవేషము వేషమని ఉంటే పై వేషమని చదువుతావా? పట్టు పట్టు చేపట్టు చేపట్టు. ఉప్పు దా. 2వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతూ నరుని వేషము, నరుని యొక్క పైవేషమును దేవుడు చూడడు. ఈ మాట వీళ్ళు చూడలేదేమో పాపం బహుశా. నువ్వేం చూసావమ్మా? దేవుడు నరుని పైవేషమును చూడడు. అవునా? అవును సార్. ఆహా, ఎవడు నేర్పాడురా నీకు బైబిల్? ఎవడు నేర్పాడు? దేవుడు నరుని పైవేషాన్ని చూడడు. ప్రాక్టికల్గా నేను అనుభవించి బుక్ రాశాను, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా. ఈ టైటిల్ ఎక్కడో చదివానే. సింహగర్జన బుక్ నుండి కాపీ కొట్టాడా? సేమ్ టైటిల్, సేమ్ పాయింట్లు. ఎవరు రాశారమ్మా ఇది? నేనే. మీ మీదొట్టు. నా మీదొట్టా? కన్ఫర్మ్ గా నువ్వేనా? కన్ఫర్మ్ సార్. ఎవడు బుక్ లో నుండి కాపీ కొట్టావో నిజం చెప్పు. ఏదో పీడి సుందరరావు దగ్గర నుండి కాపీ కొట్టి బ్రతికెత్తున్నాను సార్. పెద్దోని నన్ను వదిలేండి సార్. ఇప్పుడు నిజం చెప్పావు. చేపట్టు సార్. చేయి చాపు, చేయి చాపావు. నువ్వు లేంది చెప్పినందుకు కొట్టట్లేదు, కాపీ కొట్టినందుకు కొట్టట్లేదు. ఆ రొట్ట పీడి దగ్గర నుంచి కాపీ కొడతావా? కాపీ కొట్టడానికి నీకు ఇంతకన్నా పనికి మళ్ళీ బుక్ దొరకలేదా? ఈ పీడి అనే విషవృక్షం నుండి మొలిచిన పిచ్చి మొక్కలన్నీ నరుని వేషం దేవుడు చూడడనే వచనాన్ని అలంకరణకి వర్తింపజేస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు సంఘంలో చొరబడిన దొంగ బోధకుల కోసం చెప్తూ, పౌలు వారిని ఏమాత్రం లెక్క చేయలేదని, నరుని ముఖాన్ని అనగా నరుని స్థాయిని దేవుడు పట్టించుకోవడం చెప్పాడు. ఇక్కడ అసలు అలంకరణ అనే సందర్భమే లేదు. మూల భాషలో అసలు పైవేషం అనే పదమే లేదు. పైగా ఈ వచనాన్ని వాడే ఈ రొట్ట స్పీకర్లందరూ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు. మీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. మళ్ళీ వీళ్ళు స్పీకర్స్ అట, లేఖనాల పరిశోధన సదస్సులు నడుపుతారట. పోయి చంద్రమండలంపై బూడిదమ్ముకోండి. సంబంధం లేని వచనాలను ఇలా కలిపి చెరపడం పాపం. కట్టగట్టుకొని నరకానికి పోతారు, జాగ్రత్త. ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఓకే, బట్ దేవుడు అవేం చూడడు కాబట్టి దేవుడు ఇవేమీ చూడని వాడు నిర్గమకాండం 33:5లో ఇలా ఎందుకు చెప్పాడు? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 26 వరకు ఇలా ఎందుకు చెప్పాడు? 1 తిమోతి 2:9, 1 పేతురు 3:3లో ఇలా ఎందుకు చెప్పాడు? మీలాగే దేవుడు పైవేషం చూడడాన్ని నమ్మినందుకే విదేశీ సంఘాలు వ్యభిచార గృహాలయ్యాయి. వీళ్ళని చూడండి, నరుని వేషం దేవుడు చూడ కదా, తప్పేముంది? ఎలా ఉన్నా తప్పులేదు. దేవుడిలా, ఈ దేవుడు అలా అని చెప్తారు. రేయ్ మళ్ళీ వచ్చాడేంట్రా? సర్లే చెప్పు. ఓకే, మరి ఈ భారతీయ సంప్రదాయంలో చాలా ప్రాశస్త్యం కలిగినది చీర. మీరు బొట్టు గురించి ఇలా మాట్లాడారు కదా, లేదా గాజుల గురించి ఇలా మాట్లాడారు కదా, మంగళసూత్రం గురించి మాట్లాడారు కదా, వీటిని తీసేయమని చెప్తున్నారు కదా. సో ఎందుకు? మాది అన్య సంప్రదాయం అని చెప్తున్నారు కాబట్టి, ఇది ఇతర గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి, ఇది హైందవ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు వాటికి లింకప్ అవుతున్నాయి కనుక మీరు తీసేయండి అని చెప్తున్నారు కదా. మరి చీర గురించి కూడా మా గ్రంథాల్లో ఉన్నాయి, మా గ్రంథాల్లో ప్రస్తావన ఉంది, మరి అది కూడా అన్య సంప్రదాయం అని భావించి మీరు ఏం కట్టుకుంటారని అడిగితే, ఈరోజు చాలామంది చీరలు కట్టుకోవడం మానేయాలి. ఎస్, నిజమే అది.
ఆదిపరాశక్తిగా పిలువబడుతున్నటువంటి హైందవుల ఆరాధ్య దైవం, ఆమె మొదటిసారి ఆ చీరను ధరించినట్టుగా కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వీపీ, తరతరాలు నిన్ను వీపీ అనే పిలుస్తారు. మన తెలివితేటలు అలాంటివి. మరి హిందూ మతం అన్నది పుట్టకముందే, వేదాలు పురాణాలు రాయకముందే భారతదేశంలో స్త్రీలు చీరలో, పురుషులు పంచెలు కట్టుకునేవారు. దీన్ని వస్త్రపు విధానం లేదా వస్త్రపు అలవాటు అంటారు. ఆ తర్వాత ఆర్యులు వీటన్నిటినీ వ్రాసారు. బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ అలవాట్లు కాదు, అలంకరణలు. వస్త్రాలు సిగ్గు కప్పుకోవడానికి దేవుడిచ్చాడు. అలంకరణ అందం పెంచుకోవడానికి మనుషులు కల్పించుకున్నారు. ఈ మాత్రం తెలీదా? ఏంటి వీపీ నువ్వు మరీ కొండేరి పప్పులా బిహేవ్ చేస్తున్నావు? వీపీగా ఉండు, కేవీపీగా అయిపోకు. నా భార్య చెవులకో లేకపోతే మెడలోనో పెట్టుకుంటుంది, ఒక గొలుసే ఎక్స్ట్రాగా. కావాలంటే మార్చి పెట్టుకో, అంతేగాని ఉన్నాయని దిగేసుకోమాక. అసలు దిగేసుకుంటే తప్పేంటి? బంగారం వేసుకోవడం తప్పు కానప్పుడు ఎక్కువ వేసుకుంటే ఏంటి, తక్కువ వేసుకుంటే ఏంటి? అసలు బంగారంతో అలంకరించుకోవద్దని బైబిల్ చెప్తుంటే మీరేమో తక్కువ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక కేవలం వీటి మీదనే మీరు మనసు పెట్టక అని అర్థం. అక్కడ అలంకరించుకోకూడదు అని వ్రాయబడి ఉంటే అలంకరించుకోవచ్చు కానీ వాటి మీద మనసు ఉండకూడదు అంటావా? మనసు లేకుండా ఎందుకు అలంకరించుకుంటారు భయ్యా? మందు తాగండి కానీ దాని మీద మనసు ఉండకూడదు. వ్యభిచరించండి కానీ దాని మీద మనసు ఉండకూడదు. లాగిపెట్టి కొట్టండి కానీ మనసులో ద్వేషం ఉండకూడదు. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కడికి ఏం నాలెడ్జ్. దేవునికి బంగారము, జ్యువెలరీ, ముత్యాలు ఇష్టం లేదనుకోండి, నిజంగా వాళ్ళు ఎందుకు సృష్టించాడు ఆయన? ఎర్రి ఎడ్వర్డ్స్ అన్నా, ఆభరణాల్ని దేవుడు సృష్టిస్తే మందును కూడా దేవుడే సృష్టించినట్లు. ఎందుకంటే క్వార్ట్జ్ అనే రాయి నుండి తీసిన బంగారాన్ని ఆభరణాలుగా మారుస్తాం. ద్రాక్షపళ్ళ నుండి తీసిన రసాన్ని మురగబెట్టి మద్యం తయారు చేస్తారు. ఆభరణాలు ధరించడం తప్పు కానప్పుడు మందు తాగడం కూడా తప్పు కాదు. ఏం లాజికల్ భయ్యా, పనికిమాలిన లాజికల్. దేవుడు బంగారాన్ని సృష్టించిన పర్పస్ వేరు. మనం రాళ్లతో ఆహారం వండుకోము, నీళ్లతో వస్త్రాలు తయారు చేసుకోము. దేని పర్పస్ దాంది. క్రైస్తవ స్త్రీలకు అలంకరణ అనుమతి ఉందా? బిబ్లికల్ గా అలంకారం నెగటివ్ అని ఎక్కడా లేదు. సో అలంకారం అనేది ఇట్ ఈస్ న్యూట్రల్. ఎందుకు అలంకరించుకుంటున్నావు, అలంకారం చేసుకోవటం బట్టి ఏం జరుగుతుంది, దాన్ని బట్టి నైతికత వస్తుంది. కానీ ఇఫ్ యు టేక్ ఓన్లీ ఆర్నమెంట్స్, దెర్ ఇస్ నో మొరాలిటీ టు ఇట్. క్వశ్చన్ చేయాల్సిందంటే ఎందుకు వేసుకోదలుచుకున్నావు, ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఎడ్వర్డ్ భయ్యా, నువ్వు సురేష్ వంగూరి ఎప్పుడైనా అడిగిన ప్రశ్నకి తిన్నంగా సమాధానం చెప్పారా? మీ ఉద్దేశాలన్నీ రుద్దుతారు గానీ ఎప్పుడైనా వాక్యం చూపించి సమాధానం చెప్పారా? ఇన్ని రిఫరెన్సులు ఉండగా న్యూట్రల్ ఎలా అవుతుంది భయ్యా? అలంకరించుకున్న వాళ్ళని ఎందుకు అలంకరించుకున్నారని అడగాల. నువ్వు అడుగు భయ్యా. పువ్వులు కూడా వదలని మీ ఆవిడ్ని, అన్నీ తగిలించుకున్న మీ అమ్మాయిల్ని అడుగు భయ్యా. ఏం చెప్పారో నాకు చెప్పు. క్రిస్టి, బంగారం ఎందుకు వేసుకున్నావు? అమ్మా షారోన్, అమ్మా రూతు, బంగారం ఎందుకు పెట్టుకున్నారమ్మా? మీరే కదండి న్యూట్రల్ అని చెప్పారు, అందుకే వేసుకున్నాను. ఒక గొలుసు వేసుకుని ఒక మోడెస్ట్గా దీనురాలుగా తప్పు కాదు భయ్యా. మోడెస్ట్ అని చెప్పింది వస్త్రాలకి, అలంకరణకు కాదు. అసలు గొలుసేసుకోవడం దేనత్వం ఏంటి భయ్యా? ఎక్కడి నుండి వస్తారా వీళ్ళంతా? బైబిల్లో తగుమాత్రపు అలంకరణ, తగుమాత్రపు వస్త్రధారణ ప్రోత్సహిస్తున్నాడు. ఎలగెలగా తగుమాత్రపు అలంకరణ? చూడు వీపీ, ఈ వచనాన్ని సరిగ్గా చదువు. నీకు కనీసం సి వరకైనా వచ్చనుకున్నాను, ఏ దగ్గరే ఆగిపోయావు. మరి సి అంటే కామన్ సెన్స్ రా. కేవీపీ, ఈ వచనంలో తగుమాత్రపు వస్త్రాలు అని ఉంది గాని తగుమాత్రపు బంగారం, తగుమాత్రపు అలంకరణ అని రాయబడలేదు. కీర్తనల గ్రంథం 45వ కీర్తన. మళ్ళీ వచ్చాడా? ఆ వాయిస్ ఏంట్రా బాబు, వింటేనే విరక్తి వచ్చేస్తుంది. ఎలా వింటున్నారా బాబు? 9 నుంచి చదువుదాం. చూసారా, ఇక్కడ ఆమె వర్ణన, ఆమె అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఒక రాణిగా పోల్చి ఆమె అలంకరణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణను పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుని యొక్క అలంకరణతో పోల్చి చెబుతున్నాడు. ఒకవేళ అది పాపం అనుకోండి, పవిత్రమైన రక్షణను పాపంతో పోల్చి చెప్పడు కదా, చెప్పకూడదు కదా. ఒకవేళ అలంకరణ దేవుని దృష్టికి హేయమైనది, పాపమైనది అయితే కనుక పవిత్రమైన రక్షణను దాంతో ఎందుకు పోల్చి చెప్తాడు? వీపీ, నిన్ను వేపే టైం దగ్గరలోనే ఉంది. నిన్ను తల ఎత్తుకోకుండా చేయడం ఖాయం. పిచ్చి బోధలు మానేయి. నోరేసుకొని పడిపోతే అసత్యం సత్యమైపోదు. అసలు పోలికలో ఇష్టాయిష్టాలకి సంబంధం ఉంటుందా? నువ్వు వరస్ట్ అని తెలుసు కానీ వేస్ట్ అని ఇప్పుడే తెలిసింది. దేవుడు పాపాన్ని చీకటితో పోల్చాడు, అంటే దేవుడికి చీకటంటే అసహ్యమా? పరిశుద్ధతను వెలుగుతో పోల్చాడు, అంటే వెలుగులో ఏం చేసినా అది పాపం అవదా? చెడ్డవారిని సర్పసంతానమా అని గద్దించాడు, అంటే దేవుడికి పామంటే ఇష్టం లేదా?
అలా అయితే శిష్యుల్ని పాము వల్లే వివేకంగా ఉండమని ఎందుకు చెప్పాడు? ఇందుకే కదా అందరూ నిన్ను వీపీ అనేది. ప్రకటన గ్రంథం 17లో ఉన్న మహాబబులోన్ను వర్ణిస్తూ ఆమె వేశ్య అని, బంగారం ధరించుకుందని చెప్పాడు. హేయమైన క్రియలు చేసేదాన్ని అలంకరించుకుంది అని పోల్చాడు. అంటే దేవుడికి అలంకరణ కూడా అసహ్యమనే కదా అర్థం. అదే నీ అర్థం పర్థం లేని పనికిమాలిన లాజిక్ ప్రకారం అంతే కదా. సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అప్పుడు అబ్రహాం. ఇస్సాకుకి రెబెక్కాని తెచ్చేటప్పుడు ఎవరిని పంపించాడు సంబంధానికి? ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ వట్టి చేతులు తెల్లాడా? విశ్వాసులకు తండ్రి ఎన్ని బంగారపు ఐటమ్స్ పంపించాడు చూడండి. అబ్రహాం గారి భార్య అయిన శారా, ఇస్సాకు గారి భార్య అయిన రెబ్కా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆభరణాలు ధరించినట్టుగానే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతోంది. రే, నువ్వు నాకేమైనా ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒకటి కొట్టొచ్చా? తప్పన్నా, కీడుకు ప్రతికీడు చేయకూడదు కదా. కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంది కదరా. అది పాత నిబంధన అన్నా. మరి రెబెకా మ్యాటర్ పాత నిబంధన కన్నా పాతది కదరా. ఏం స్పీకర్సో ఏంటో, మనకివ్వబడిన ఆజ్ఞలేంటో తెలీదు, మనం ఏ నిబంధనలో ఉన్నామో కూడా తెలీదు. మంగళసూత్రం తీసేయమని, పువ్వులు తీసేయమని, గాజులు తీసేయమని ఎక్కడా మరి నాకైతే బైబిల్లో ఎక్కడా కనబడలేదు. చదువు, సరిగ్గా చదువు, చదువు. అన్న వీపీ ఎందుకు పదే పదే బంగారం వేసుకోవచ్చని చెప్తున్నాడు? మన వీపీకి బొట్టు కూడా వదలడానికి ఇష్టపడిన ఒక చెల్లి, రెండవ పిల్లం ఉన్నారా. వాళ్ళని కవర్ చేసుకోవాలి కదా. అలా అని బంగారం ధరించుకోవద్దని చెప్పటం లేదు, అలంకరించుకోవద్దని చెప్పటం లేదు. ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు, పురుషులకు ఉద్దేశించి చెబుతున్న మాటలుగా ఈ 2వ అధ్యాయంలో కనబడుతుంది. మరి ఎఫెసు సంఘంలో ధనవంతులుగా ఉన్నారేమో తెలియదు. ఆ సంఘంలో ఉన్నవారు వారికి ఉన్నటువంటి ధనముతో, వారికి ఉన్నటువంటి డబ్బుతో బహుశా చాలా కాస్ట్లీగా ఉండాలని వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు, మనకు తెలియదు. కానీ తెలియని వాడివి ఎందుకయ్యా మాట్లాడతావు? పౌలు ఇది ఎఫెసీ సంఘం కోసం మాత్రమే వ్రాస్తే పేతురు ఎవరికి రాశాడు బాబు? తిమోతి పత్రికలో వ్రాయబడినవన్నీ ఎఫెసీ సంఘానికి, తిమోతికి మాత్రమే పరిమితం చేస్తావా? రేయ్, మనోని ప్రిన్సిపాల్ నుండి తీసేసి ఎల్కేజీలో పడేయండి. ఓకే అన్నా. నేను రాను ప్రియులారా, నేను రాను. లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. నేను ఉంగరం పెట్టుకున్నాను, నేను తప్పుపోయిన కుమారుణ్ణి ప్రభు పాదాలు పట్టినప్పుడు నన్ను పిలిచి కౌగులించి ముద్దెట్టుకుని నాకైన ఉంగరం తొడిగాడు. అంతేనా భయ్యా? క్రొవ్విందోడితో బిర్యానీ ఏం వండి పెట్టలేదా? ఇక్కడ ప్రశస్త వస్త్రం, చెప్పులు, ఉంగరం అనేవి ఆత్మీయ అర్థాలని నీకు తెలుసు. ఎంతకాలం ఈ వెర్రి గొర్రెల్ని మోసం చేస్తారు భయ్యా మీరంతా? నువ్వు చెప్పే ప్రతి తప్పుడు బోధని సర్వసత్యం అనుకొని అమాయకంగా రాసేసుకుంటున్నారు. వీళ్ళని మోసం చేసి నాశనం చేస్తున్న పాపం నిన్ను ఖచ్చితంగా చుట్టుకుంటుంది. రోడ్డును పడతావు త్వరలోనే. According to Ezekiel chapter 28, the entire chapter talks about how when Jesus saw Lucifer was to present him with the best of the ornaments that the world can ever have. ఇది కరెక్ట్. మీరు పోల్చుకోవాల్సింది, వాడుకోవాల్సింది లూసిఫర్నే. మీకు నేను ఫుల్ సపోర్ట్ రెడ్డి గారు. మీరు లూసిఫర్ ఫాలోవర్సే. లూసిఫర్ ని దేవుడు అలంకరించాడు, వాడు గర్వించాడు. ఇశ్రాయేలీలను దేవుడు అలంకరించాడు, విగ్రహారాధికులయ్యారు, గర్విష్ఠులయ్యారు. అందుకే సంఘాన్ని అలంకరించుకోవద్దు అని చెప్పాడు. విదేశాల్లో ఇలాంటి ఫేమస్ ప్రీచర్స్ అందరూ కలిసి ఎలా అయినా అలంకరించుకోవచ్చు, మేకప్లు తప్పు కాదు, ఎలాంటి డ్రెస్సులైనా వేసుకోవచ్చు అని బోధించడం వల్లనే ఆ దేశాలు నైతికంగా దిగజారి దేవుడి నామాన్ని రోడ్డుకి ఈడ్చాయి. వాళ్ళంతా ఆత్మీయంగా చచ్చిపోయి శరీర సుఖాల కోసం బ్రతుకుతున్నారు. ఆ చెడిన సంస్కృతిని మన దేశ క్రైస్తవ్యంలోనికి కూడా తీసుకురావాలని ఇజబేల్ దయ్యం ప్లాన్ చేస్తుంటే మీరంతా ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ముఖాలకు రంగులు, ఒంటి నిండా బంగారాలు, పొట్టి పొట్టి బట్టలు, పట్టు చీరలు. వ్యభిచారం చేసేది ఒళ్ళు అమ్ముకొని బ్రతకాలి కాబట్టి రంగులేసుకుంటుంది. సినిమా వాళ్ళు ఒళ్ళు చూపుకొని బ్రతకాలి కాబట్టి రంగులేసుకుంటారు. మరి వాక్యం చెప్పేవారికి, పాటలు పాడేవారికి రంగులేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ మతంలోనూ లేనంత ఆర్టిఫిషియాలిటీ మన మార్గంలోనే తగలబడింది. ఒకరిని చూసి ఇంకొకరు నాశనమైపోతున్నారు. రోజు రోజుకి సభ్యతను గాలికి వదిలేస్తూ దేవునికి అవమానం తెస్తున్నారు. అందుకే ఈ రోజు ఈ దయ్యం పట్టి రెచ్చిపోతున్న క్రైస్తవ స్త్రీలను వేపుతున్నాం. కొన్ని మాటలు మీకు ఇబ్బంది కలిగించొచ్చు, ఏం నష్టం లేదు, ఇబ్బంది పడండి. నువ్వు చేస్తున్నది వాక్యానుసారమేనా? రేయ్, పనికిమాలిన పనులు చేస్తూ వాక్యపు అర్థాన్ని మార్చేసి అడ్డు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మేం మంచి పని చేస్తున్నాం. వాక్యం ఉందరా? ఏంటది? ఇతరులు భయపడి నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించుము. 1 తిమోతి 5:20. అన్నా, నువ్వు మరీను వీళ్ళు చేసేది పాపమంటావా? రేయ్, దేవుడు వద్దన్నది చేసే ప్రతి ఒక్కరూ పాపే. దేవుడు చెయ్యమన్నది చేయని ప్రతి ఒక్కరూ కూడా పాపే. నేను ప్రయత్నించే విధానం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నా లక్ష్యం మాత్రం కరెక్టే. కొట్టో కొడో 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 కొడో